హాయ్ హలో నమస్తే నా పేరు శ్రావణి మనమైతే ఈ రోజు కరీంనగర్లోని మానేరు డ్యామ్ వద్ద గేట్ల దగ్గర అయితే ఉన్నామండి. సో గేట్లను చూడొచ్చు, మధ్యలో ఉన్న 10 గేట్లను తెరిచి నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్నారు. గేట్లు వదిలాలని సమాచారం తెలుసుకున్న వారైతే ఇక్కడికి వచ్చి చాలా మంది విజిట్ చేసి వెళ్తున్నారు. సో మానేరమ్మ అయితే పొంగి ఉప్పొంగుతుంది. చాలా సుందరమైన వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో పోలీసుల సూచనల మేరకు మాత్రం ఇక్కడ లోపటి దాకా అలో అయితే లేదండి. 36,000 క్యూసెక్కులు గేట్ల ద్వారా దిగువకి విడుదల చేస్తున్నారు. 2,500 క్యూసెక్కులు కాకతీయ కెనాల్ ద్వారా మనకైతే వెళ్తున్నాయి. సో అలాగే మోయ తుమ్మిద వాగు ద్వారా 23,000 క్యూసెక్కుల వాటర్ అయితే మనకు వచ్చి చేరుతుంది. సో మిడ్ మానేర్ నుంచి అయితే మనకు 6,000 క్యూసెక్కుల వాటర్ అయితే వచ్చి చేరింది. 2 నుంచి 4, 4 నుంచి 6, 6 నుంచి 8, తర్వాత 8 నుంచి 10 గేట్లను అయితే ఓపెన్ చేశారు. సో దీని తర్వాత ఇంకా గేట్లు ఓపెన్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో వర్షాలు ఎక్కువ పడితే మిగతా గేట్స్ కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ఒక పాల నురగలాగా ఉప్పొంగి పై వరకు చేరుకొని అలాగే ఆకాశాన్ని అంటుతున్నంత అందంగా కనిపిస్తున్నాయి నీటి అందాలు. సో ఈ వ్యూని చూడడానికి అయితే చాలామంది పర్యాటకులు, సో కరీంనగర్ దగ్గరలో ఉన్న ప్రజలైతే వచ్చేస్తున్నారు. సో అధికారులు ఇక్కడికి చాలా నియమ నిబంధనలు పెట్టడం కారణంగా దగ్గర దాకా అయితే వచ్చి చూడలేరు కామన్ పీపుల్. సో అందుకే దూరం నుంచి వెళ్ళి ఆ వాటర్ వ్యూని, అందాలని, ప్రకృతి అందాలని, లేకుంటే కింద దిగువన ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఫొటోస్, సెల్ఫీస్, వీడియోస్ తీసుకోవడం లాంటివి అయితే చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మానేర్ డ్యామ్ గేట్ల వద్ద నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్.